హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వినుషా స్వీట్ హోమ్. దిస్ ఈజ్ ఉషా. ఇవాళ మీకు ఒక మంచి టేస్టీ అండ్ డెలీషియస్ రెసిపీ చూపిస్తున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ పాలక్ పులావ్. ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి హోల్ గరం మసాలా, మిరియాలు, లవంగం, యాలుక్కాయ, చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, మీకు ఇష్టమైనవన్నీ యాడ్ చేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్. ఇప్పుడు ఫస్ట్ బాగా వాష్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. యాక్చువల్లీ పాలకూరని చాలామంది ఉడికించిన తర్వాత మిక్సీ పడతారు. అలా చేయటం వల్ల ఇందులో ఉన్న మినరల్స్, వైటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి నేను డైరెక్ట్ యాడ్ చేస్తాను. ఇందులోకి 2 గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మీరు కావాలంటే అల్లం వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక కొంచెం సాల్ట్ యాడ్ చేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. నేను ఈ పులావ్లోకి ఏమేమి కావాలి అని ముందే ఆల్రెడీ సోక్ చేసి పెట్టాను. గ్రీన్ పీస్ అలాగే బాస్మతి రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి నేను 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓన్లీ ఆయిలే యూజ్ చేయొచ్చు, కావాలంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షాజీరా నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయట్లేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి, లేదంటే నార్మల్ జీరా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. టేస్ట్ చాలా బాగుంటుంది, అరోమాటిక్గా వస్తుందన్నమాట ఈ రెసిపీ. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా టాస్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని, వాటిని కూడా యాడ్ చేసి ఇవి ఒక 2 to 3 మినిట్స్ సాట్ చేసుకోవాలన్నమాట. బాగా సాట్ చేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాలి. ఆనియన్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతాయి. సో ఇప్పుడు మూత తీసి చూస్తే ఆనియన్స్ ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కదా. ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనము ముందుగా గ్రీన్ పీస్ని సోక్ చేసి పెట్టానని చెప్పాను కదా హాట్ వాటర్లో. సో ఆ గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న గ్రీన్ పీస్ అయితే డైరెక్ట్గా వాష్ చేసి అలాగే యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ యూజ్ చేసింది ఫ్రోజన్ పీస్ కాబట్టి ఫస్ట్ హాట్ వాటర్లో సోక్ చేసి తర్వాత వాష్ చేసి యూజ్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ లెస్ టైంలో కుక్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి లంచ్ బాక్సెస్లోకి మనము ఈజీగా వాళ్ళకి పెట్టేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము పాలక్ పేస్ట్లో సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ రుచికి సరిపోయేంత చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 2 to 3 మినిట్స్ ఇట్లా కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పాలక్ పేస్ట్ని, సో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పాలకూర వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీ చిన్నపిల్లలకే కాదు, ఎందుకంటే పాలకూరలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆడవాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడినంత కారం. మీరు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 స్పూన్ జీరా పౌడర్, అలాగే చిటికెడు గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలంతా రా స్మెల్ పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. స్పినాచ్లో అపార్ట్ ఫ్రమ్ ఐరన్ మనకి వైటమిన్ సి, ఈ అలాగే మెగ్నీషియం కంటెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. న్యూట్రిషియస్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు, బ్యాలెన్స్డ్గా డైట్ని ఉంచుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము మూత పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి.
ఇప్పుడు మూత తీసి చూస్తే ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది కదా. సో మసాలాస్ అన్నీ బాగా కుక్ అయ్యాయి, రా స్మెల్ అంతా వెళ్ళిపోయి ఉంటుందని అర్థం. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ని, అది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను, మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ నాకు సరిపోతుంది. మీరు నార్మల్ రైస్ యూజ్ చేస్తూ ఉంటే మీ రైస్ ఎంత క్వాంటిటీకి ఉడుకుతాయి అనేది మీకు తెలిసే ఉంటుంది కదా, ఒక ఐడియా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మీరు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక పాలకూరలో మనము ఏమేం పోషకాలు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం కదా, అండ్ అలాగే దీనివల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా బూస్ట్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే పాలకూరలో మనకి యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దీన్ని తినటం వల్ల మనకి రుచితో పాటు ఆరోగ్యం కూడా వచ్చేస్తుంది కదా. అండ్ ఇది చేసుకోవడం కూడా చాలా సులభం. ఇంతే అండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, ఉప్పు సరిపోకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవటమే. చాలా ఈజీ అండ్ సింపుల్ కదా. నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పింక్ సాల్ట్ కొంచెం వేసినా కూడా చాలా ఉప్పగా అనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ సాల్ట్ యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి మీరు టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. సో ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే రైస్ ఈ విధంగా కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి చాప్ చేసిన కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనము ఉడికించుకోవాలి. ఈ రెసిపీని మీరు మీ పిల్లల లంచ్ బాక్స్లోకే కాదు, మీ ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారని తెలిసినా కూడా ఈజీగా క్విక్గా ఈ రెసిపీని మీరు చేసి పెట్టేయచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఒకటే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు అనమాట. సో ఇక మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ డెలీషియస్ పాలక్ పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయా? అయితే ఇంకెందుకు లేట్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి. సో ఇది వెజ్ వాళ్ళే కాదు, నాన్ వెజ్ లవర్స్ కూడా చాలా ఇష్టపడి తినే పులావ్ అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ పాలక్ పులావ్ని ఇలా ఒట్టిగా తినేయచ్చు, లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు రెసిపీ ఎలా అనిపించింది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్.